నమస్తే, నేను మధు మల్కేడ్కర్. తెలంగాణలో మొత్తానికి వడ్ల రాజకీయం ఢిల్లీ వరకు చేరింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈరోజు ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తే, ఇక్కడ బీజేపీ నేతలంతా కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. వరి మొత్తం ధాన్యమంతా కూడా కేంద్రమే కొనాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలంతా కూడా ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తూ డిమాండ్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వెంటనే ధాన్యం సేకరణ చేపట్టాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో కేంద్ర మంత్రితో ఇక్కడ భారీ దీక్ష చేపట్టారు. ఇందిరా పార్క్లో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మాటల వేడి పెరిగింది. నిజంగా కూడా ఇది రెండు పార్టీలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం రైతులకు అర్థం కానటువంటి పరిస్థితులు. కొనాల్సింది ఎవరు, కొనేది ఎవరు? మొన్నటిదాకా కొన్నదెవరు, ఇప్పుడు కొనాల్సింది ఎవరు? ఈ రాజకీయం సడన్గా ఎందుకు తెరపైకి వచ్చింది? ఈ రాజకీయానికి సంబంధించినటువంటి అంశం వెనుక ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఈ వడ్ల రాజకీయం పేరిట జరుగుతున్నటువంటి ధాన్యం సేకరణ అనేటువంటి అంశానికి సంబంధించి మరొక్కసారి డీటెయిల్గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అనేక సందర్భాల్లో ఇదే అంశం పైన మాట్లాడాం, వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ఇక్కడ నుంచి అనేక మంది విశ్లేషకులతో, అనేక మంది పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో మరొకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కపరా ప్రసాద్ గారు, విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే బండారు రామ్మోహన్ గారు, విశ్లేషకులు, శ్రీధర్ రెడ్డి కిసాన్ మోర్చా నుంచి ప్రెసిడెంట్ తెలంగాణకి సంబంధించి బీజేపీ నుంచి, అలాగే మానవతారాయ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, కన్నగంటి రవి గారు రైతు స్వరాజ్య వేదిక నుంచి అందరూ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ వెల్కమ్ అండి. మొదటగా వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఎస్ శ్రీధర్ రెడ్డి గారు, మీరేం చెప్తారు? రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ పార్టీ, ఇరు పార్టీలు, మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో రైతులు అయోమయంలోకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతా ఉన్నాయి. ఏం జరుగుతుంది? వాళ్ళేమో మీరే కొనాలంటా ఉన్నారు కేంద్రం, ఇక్కడ ఉన్నటువంటి మీరు మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం కొనాల్సిందే అనేటువంటి మీరు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది, మీరు ధాన్యం సేకరించండి అని మీ డిమాండ్. అసలు ఏం జరుగుతూ ఉంది? ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో తెలంగాణలో ఒడ్లు పండించినటువంటి రైతులకు అండగా నిలబడటం కోసం, భరోసా కల్పించడం కోసం ధర్నా చేయటం జరిగింది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటనంటే, ఇలా ప్రజలు ఓట్లేసి టిఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే ఒడ్లు కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఇలా ఢిల్లీకి పోయి చిల్లర రాజకీయాలను చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ రోజు కల్లాల నుంచి ఒడ్లు ఇలా మార్కెట్కి వస్తున్నటువంటి తరుణంలో కేంద్రం ఎన్నడూ లేని విధంగా మంచి మద్దతు ధర ఇస్తే ఆ యొక్క మద్దతు ధర ఇలాగ రైతులకు అందకుండా పోతా ఉంది. ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఈ టిఆర్ఎస్ పార్టీ నాటకాలు ఆడుతూ ఇవాళ మిల్లర్లతోని మ్యాచ్ ఫిక్సింగ్ ఇస్తుంది. పచ్చిగా చెప్పాలనంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము మిల్లర్లతోని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఒక పథకం ప్రకారం ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నాటకాలు ఆడుతూ ఇలా బూటకపు మాటలతోటి ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇలా సూర్యాపేటలో నిన్న మొన్న వార్తలు వింటా ఉంటే కడుపు దరక్కపోతా ఉంది. ఒక్క రోజులోనే 1100కు ధాన్యాన్ని అక్కడ వ్యాపారస్తులు తీసుకొచ్చినట్టుగా, మిల్లర్లు తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలా టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల్ని నిరసించడానికి, నిలదీయడానికి మేము ఇందిరా పార్క్ దగ్గర బండి సంజయ్ గారి నాయకత్వంలో ఇవాళ బీజేపీ రైతు దీక్ష చేయడం జరిగింది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఢిల్లీలో దీక్ష అని. దేనికోసం ఢిల్లీలో దీక్ష చేస్తా ఉన్నారు? అందులో ఎద్దు వ్యవసాయం ఉన్నోడు ఒక్కడన్నా ఉన్నాడా? మీరు 2 సంవత్సరాల క్రితం ఇలా కేంద్ర ప్రభుత్వానికి మేము ఇక మీదట బాయిల్డ్ రైస్ ఇవ్వము అని చెప్పి ఒప్పందం చేసుకొని వచ్చిన తర్వాత మిల్లర్లతో సమావేశం పెట్టుకొని ముడిబియ్యం తీయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయకుండా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా దొంగ నాటకాలు ఆడుతూ ఇలా నిందలు కేంద్రం మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పినారు చాలా స్పష్టంగా, ఈ రోజు అన్ని రాష్ట్రాల ఒడ్లు పండించేటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూమ్ సమావేశంలో పాల్గొని మా రాష్ట్రం నుంచి ఇంత ధాన్యం రాబోతా ఉంది, మా అవసరాలు ఇవని చెప్తే తెలంగాణ నుంచి ఇంతవరకు మాట్లాడకపోగా ఈసారి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. నువ్వు ఒడ్లు కొనవలసినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర జాబితాలో ఉంది వ్యవసాయం అనేది. నువ్వు ఒడ్లను సేకరిస్తే ఎంత ముడిబియ్యం అయినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పీయూష్ గోయల్ గారు చెప్పి కేంద్రానికి సహకరించమని పలుమార్లు చెప్పిన తర్వాత కూడా ఇలా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా
ఇవాళ వాతావరణాన్ని మొత్తం కూడా కలుషితం చేసి ఇవాళ కేంద్రం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసి కేసీఆర్ బొక్కబోర్ల పడ్డాడు. ఇవాళ ఢిల్లీలో కూడా జరిగినటువంటి దీక్ష తంతు చూసినాం. ఆ దీక్షలో వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ చూసినాం. ఇవాళ వాళ్ళు మొత్తం హోటళ్లల్లా సేద తీరుతాం కూడా చూసినాం. ఇవాళ వాళ్ళకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలండి. ముందు రైతును ఆదుకోవాలి. యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం ధాన్యాన్ని సేకరించు, దాన్ని మరాడి ముడిబియ్యం వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా నూక ద్వారా ఎక్కువ నష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వంగా నీకు బాధ్యత లేదా? నువ్వు బోనస్ ప్రకటించేటువంటి బాధ్యత నీకు లేదా? నీ బాధ్యతను విస్మరించి పలాయనం చిత్తగించి పారిపోయి ఒక పథకం ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఏంటంటే మిల్లర్లతోటి చీకటి ఒప్పందం చేసుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వం. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంలో అసలు మతలం ఏంటంటే ఏదో ఒక రేటుకు ఒడ్లు రైతు అమ్ముకునేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. ఒక పథకం ప్రకారం ఇవాళ కేంద్రానికి రైతులను దూరం చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ కేంద్రంగా నాటకాలు ఆడి బొక్క బోర్ల పడ్డది, అబాస్ పాలైంది. ఎస్, రెండు పార్టీలకు సంబంధించినటువంటి ధర్నాలతో ప్రస్తుతం అయితే ఒక కన్ఫ్యూషన్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ధాన్యమంతా చేతికి వస్తూ ఉంది, కానీ కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఓపెన్ అవ్వట్లేదు. ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం చెప్తా ఉంది రారైస్ అంతా కొంటామని మొదటి నుంచి చెప్తా ఉంది. ఏదైతే కేసీఆర్ చేసినటువంటి ఒప్పందానికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనవతరాయ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లోనే ఉన్నారు. మనవతరాయ్ గారు, మీరేం చెప్తారు? ఇరు పార్టీలు చేస్తున్నటువంటి ధర్నా ఏకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటి వరకు రానటువంటి, కేవలం హుజురాబాద్ ఎన్నిక తర్వాత తెరపైకి వచ్చినటువంటి ఈ రైతు సమస్యలు, రైతులకు సంబంధించినటువంటి ధాన్య సేకరణ సమస్యను ఏ రకంగా చూస్తారు? ఏం చెప్తారు? మ్యూట్లో ఉన్నట్టుంది మనవతరాయ్ గారు. హలో, ఎస్, మాట్లాడండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇద్దరు కూడా రైతుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అసలు ప్రధాన బాధ్యత ఈ రెండు ప్రభుత్వాలది కూడా. అసలు ఈ విధంగా రైతుల దగ్గర పేచీలు పెట్టుకొని కొట్లాడుకోవటం అనేది దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ పరిపాలించినన్ని రోజులు ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితులు మనకు కనపడలేదు. ఆ విధంగా రాకుండా మేము జాగ్రత్త వహించినాం. అసలు ఈ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వము వరి ధాన్యాన్ని సేకరించాలి, మిల్లర్లు ఎఫ్సిఐ మధ్య మరి రైతులు వరి ధాన్యాన్ని సేకరణ అనే దాంట్లో రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం అవుతుంది అనేటువంటి ఆలోచన దృష్టి పెట్టుకొని, రైతులకు త్వరగా డబ్బులు అందాలనే దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాలి, మిల్లర్లకు అప్పగించాలి, మిల్లర్ల ద్వారా ఎఫ్సిఐ కొనుగోలు చేసే విధానాన్ని, సులభతరమైన విధానాన్ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని నిర్వహించలేక వీళ్ళు కొత్త డ్రామాలు ఆడుతున్నారు, చేతులు ఎత్తేసిర్రు వీళ్ళు. రెండు బీజేపీ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం. అసలు నేను అడుగుతున్నా వీళ్ళని, ఓ రైతుల దగ్గర నుంచి వడ్లు కొనలేని వాళ్ళు, వడ్లు బియ్యం సేకరించలేని బీజేపీ వాళ్ళు అసలు పాలించే అర్హత ఉందా? ఆ దేశానికి అన్నం పెట్టి అన్నదాతకే మీరు ఈ విధంగా తిప్పలు పెడుతుంటే, ఇబ్బందులు పెడుతుంటే ప్రజలందరూ కూడా వీళ్ళని చూసి నవ్వుతున్నారు. ఒక పక్కన రేట్లు పెంచుతారు సరే, కనీసం ప్రాథమిక కర్తవ్యంలో భాగమైనటువంటి అన్నదాతల యొక్క వరిని బియ్యాన్ని సేకరించాల్సిన బాధ్యతల నుంచి విస్మరించుకొని ఈ విధంగా ఒకళ్ళు ఢిల్లీలో, ఒకళ్ళు హైదరాబాద్ గల్లీలో ఈ వానాకాలంలో కూడా ఇదే డ్రామాలు ఆడిండ్రు. కాంగ్రెస్ పార్టీ వెంటబడి రెండు ప్రభుత్వాలను కూడా వెంటబడినాం, కల్లాల్లోకి వెళ్ళినాం. ఆ రోజు రైతు ఏ విధంగా నష్టపోతుండో ప్రభుత్వాలు కళ్ళగట్టినట్టు చూపించినాం. కల్లాల్లో మిల్లర్లు మరి కొనుగోలు కేంద్రాలు కింటాకు 10 కిలోల చొప్పున, తరుగు చొప్పున, మన తాలు చొప్పున తీసివేస్తుంటే రైతులు కుప్పగూలు చనిపోతుంటే ఆ సమస్యను మొత్తం ప్రభుత్వాలు చెప్పినాం. అయినా కానీ ఈ రెండు ప్రభుత్వాలు పోట్లాడుకున్నాయి. సరే, మా ఒత్తిడి మేరకు ఏదో మొత్తానికైతే ఆ వానాకాల సమస్య తీరిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? రైతాంగ జీవితాన్ని నాశనం చేసే విధంగా 2021 అక్టోబర్ నెలలో 4వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎవరు రాయమన్నారు? రైతులు ఏమైనా రాసిమన్నారా? రైతుల జీవితాన్ని పణంగా పెట్టి యాసంగిలో ఉప్పుడు బియ్యం ఇవ్వము మీకు అని రాయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు? రైతులందరినీ, రైతు సంఘాలను అందరినీ సంప్రదించి ఈ సమస్య తలెత్తుంది, మనం ఏం చేద్దాం, కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేద్దాం అంటే అప్పుడు కూడా రైతులు, ప్రతిపక్షాలు అందరం కూడా ఏకమై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.
ఉప్పుడు బియ్యమా, ముడి బియ్యమా, ఏ బియ్యం అయినా సరే కొనేదాకా మనం అందరం కలిసి నడుస్తాం. కానీ జరగాల్సిందంతా జరిగి నష్టం చేసి సంతకాలు పెట్టొచ్చి తీరా ఈ రోజు ఏం జరగనట్టు కూర్చొని ఢిల్లీలో ధర్నా చేస్తాడు. అదే విధంగా ఇద్దరు ప్రతి అంశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రతి విషయంలో సహకరించుకునే మొన్నటిదాకా ఈ వానాకాల పంట విషయం దగ్గర నుంచే వీళ్ళిద్దరి మధ్య కృత్రిమ తనలాట మొదలైంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు మరి ధర్నాలు దీక్షలు చేస్తున్నారంటే ఇక్కడ అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. వరి ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత టిఆర్ఎస్ పార్టీది, బియ్యాన్ని సేకరించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీది. 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళకి. టిఆర్ఎస్ పార్టీ అది వాళ్ళ బాధ్యత విస్మరిస్తుంది. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? సమస్యను రాకుండా రైతులను ఆదుకునే విధంగా ఇద్దరు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు చేయాలా. 23 రాష్ట్రాల్లో లేని సమస్య, వరి ధాన్యం పండించే 23 రాష్ట్రాల్లో లేని సమస్య మన రాష్ట్రంలోనే ఎందుకు ఉత్పన్నం అవుతుందంటే దీని వెనక కృత్రిమ పోరాటం ఉన్నది. దీని కొరకు రాజకీయ లబ్ధి కోసం అంటే వీళ్ళ చేతులు ఎత్తేశారు, అన్ని ధరలు పెంచేశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాలకు అంటే 10-15 జిల్లాలకు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇలా యాసంగిలో వరి పంట కొనలేనటువంటి దుస్థితి. ఇట్లాంటి సమస్యలన్నీ బయటపడకుండా వీళ్ళ చేతగానితనాన్ని ధర్నాలు పోరాటం చేసుకో మేమైతే పోరాటం చేసినాం, అసలు వరి ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత బీజేపీదే అని చెప్పేసి దొంగటి తిరుగుడు ఉద్యమాలు చేసుకుంటూ రైతాంగాన్ని మోసం చేసే కుట్రలు చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. కల్లాల్లోకి మళ్ళొకసారి వెళ్తున్నాం. ఈ 2 పార్టీలు చేస్తున్నటువంటి దగాని, మోసాన్ని కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యని ప్రజల దగ్గరకు, రైతుల వద్దకు తీసుకుపోతున్నాం. ఇది ఇప్పటి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ పాటికే కొనుగోలు కేంద్రాలు తెరవాలి, అది గోని బస్తాలకు టెండర్లు పిలవాలి, రైతులకు ఆ రవాణాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రక్రియను మొత్తం కూడా మిల్లర్లకు చేరవేసే విధంగా వాటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా చూడాలి. అవన్నీ చూడకుండా ఇక్కడ లేకుండా పోయి ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమొస్తుంది? ఇలా రాష్ట్ర ప్రభుత్వం నికార్సుగా కొనాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకే కాంగ్రెస్ పార్టీ సవాలు విసిరింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఏమన్నా మేము మీ చేత కాకపోతే చెప్పండి, మాకు 12,000 కోట్లు ఇవ్వండి, మేమే కొనుగోలు చేస్తాం. అవసరమైతే ఏ విధంగా ఎగుమతులు చేస్తామా, వేరే రాష్ట్రాలకు ఇస్తామా, లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు పంచుతామా, లేకుంటే వేరే వర్గాలకు ఇస్తామా అనేది తర్వాత ముచ్చట. ఫస్ట్ మీకు చేత కాకపోతే చెప్పండి అని సవాలు విసిరి దానికి సమాధానం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే నూకలు, ముడి బియ్యం కనుక ఇచ్చినట్లయితే నూకలు వస్తాయి, కింటాకి 15 కిలోలు ఎంతో నూకలు వస్తాయి. దానివల్ల నష్టం వస్తుంది. ఆ నష్టానికి 7,500 కోట్ల నష్టం వస్తుందని చెప్పేసి కనీసం మొత్తం కలిపితే క్షమించాలి 1,500 కోట్ల నష్టం వస్తుంది నూకల రూపంలో అని చెప్పేసి ఇలా రైతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఇలా ఉప్పుడు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఇవ్వబోమని చెప్పి రాసి ఇచ్చేసి ఇలా కూర్చొని ఢిల్లీలో ధర్నాలు చేయటం అనేది, అధికారంలో ఉన్న వాళ్ళు ధర్నాలు చేయటం అనేది చూస్తే తిన్న ధరక్క ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము కరాఖండిగా చెప్తున్నాం. కన్నగంటి రవి గారు మీరేం చెప్తారు? రైతులు బిచ్చగాళ్ళు కాదు, మీరు కొనకుంటే మేమే కొంటాము అనేటువంటిది ఈరోజు ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్య. అంతకుముందుకేమో రాష్ట్రంలో పండిన ప్రతి గింజ మేమే కొంటామనేటువంటిది అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో అధికారిక కార్యక్రమాల్లో కూడా సీఎం కేసీఆర్ గారు చెప్పారు. సో ఈరోజు మాత్రం కొంటారా, మీరు కొనరా, కొనకపోతే 24 గంటల డెడ్ లైన్ విధిస్తున్నా దీనికి వెంటనే స్పందించాలి, లేకపోతే క్యాబినెట్ సమావేశం తర్వాత మేమే ఒక కీలక నిర్ణయం తీసుకుంటాం, మేమే కొంటాం అనేటువంటిది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? రైతులు బిచ్చగాళ్ళు కాదు అనేటువంటి మాటను సీఎం కేసీఆర్ గారు మాట్లాడారు. అసలు రైతుకు సంబంధించి రైతులు ఎక్కడా నోరు మెదపట్లేదు, రైతులు ఎక్కడా వచ్చి ధర్నాలు చేయట్లేదు తెలంగాణలో. కానీ ఈరోజు రైతు పేరిట జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ఏ రకంగా చూడాలి? నిజంగా కూడా దేశమంతా ఒకే విధానం ఉండాలి ధాన్య సేకరణకి సంబంధించి అని సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అసలు ఏముంది దేశవ్యాప్తంగా, ఏం చెప్తారు మీరు? కన్నగంటి రవి గారు మీ మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఆడియో ఒకసారి చెక్ చేయండి. అందరికీ నమస్తే. ఎస్, ఒక రకంగా చెప్పాలంటే 2 ఏళ్లుగా రాజకీయ పార్టీలకి ఒక రకమైనటువంటి పండగ వాతావరణము, ఒకళ్ళనొకళ్ళు ఫోన్లు నిలబెట్టుకొని ఆరోపణలు చేసుకొని ఒకళ్ళనొకళ్ళు నిందించుకొని బాగా ఇరికిచ్చినామని చెప్పి సంబరపడి వెళ్ళిపోయేటువంటి సందర్భం తెలంగాణలో వచ్చింది.
నిజంగా క్రైసిస్ లోకి వెళ్ళిందంతా కూడా రైతులే. ఎందుకంటే వరి ఉత్పత్తి పెంచడం దగ్గర నుంచి, వరి విస్తీర్ణం పెంచడం దగ్గర నుంచి, వరి ధాన్యాన్ని మార్కెట్ లో అమ్ముకునే వరకు అన్ని దశల్లోనూ కూడా రాజకీయ పార్టీలు వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా వాతావరణ పరిస్థితుల గురించి, లేదా ఇక్కడ తెలంగాణకు ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితుల గురించి, ఇక్కడ మనం మార్చుకోవాల్సినటువంటి విషయాల గురించి ఏమీ ప్రజలకు చెప్పకుండా వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, దాని ద్వారా రాజకీయ ప్రయోజనం ఎట్లా పొందాలనేటువంటి ప్రక్రియలోనే ఈ 2 సంవత్సరాల నుంచి, పోయిన సంవత్సరం వరి రైతులు నష్టపోయారు, ఈ సంవత్సరం ఇప్పటికే 15 రోజుల నుంచి వరి రైతులు నష్టపోతా ఉన్నారు. ఇవాళ రాజకీయం రేపు ఏదైనా కేబినెట్ నిర్ణయం చేసినా సరే తెలంగాణ ప్రభుత్వం అది ఆచరణలోకి వచ్చి అమల్లోకి వచ్చేదానికి ఇంకొక 15-20 రోజులు పడుతుంది. అప్పటిదాకా రైస్ మిల్లర్స్ రైతులు దోచుకుంటూనే ఉంటారు అనేటువంటిది మా అభిప్రాయం. రెండవది, వరికి సంబంధించినంత వరకు నిజంగా చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు కూడా ప్రజలకు ఏమీ తెలియదు అన్నట్టుగా రాజకీయ పార్టీలు చాలా అబద్ధాలతో రాష్ట్రాన్ని చాలా గందరగోళంలోకి నెట్టారు. రెండు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక పంట ప్రణాళిక చేసుకోవడం కానీ, పంటల ఉత్పత్తి గురించినటువంటి ప్లాన్ చేసుకోవడం కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అంశం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి మరో అంశము మార్కెట్ల నిర్వహణ, ధరల ప్రకటన, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటువంటి అంశాలు. అయితే కేంద్రం పరిధిలో ఏముంటుంది? ఆహార ధాన్యాలని సేకరించి దేశంలో పేదలు ఉన్నటువంటి వాళ్ళకి ఆకలి లేకుండా చేయడానికి, ఆహార భద్రత కల్పించడానికి సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేసి రేషన్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి బియ్యాన్ని, గోధుమల్ని పంపిణీ చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఒక రాష్ట్రంలో ఏ పంట పండించుకోవాలి, ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేసుకోవాలి, కేంద్రానికి ఇయ్యాల్సి వస్తే ఎంత విస్తీర్ణం వేద్దాము, కేంద్రం ఇయ్యాల్సిన అవసరం లేకపోతే ఎంత విస్తీర్ణంలో మనం పంటలు పండించుకున్నాం అనేటువంటిది పూర్తిగా ఒక శాస్త్రీయ దృక్పథంతో, ఒక సోయితోని చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గత 7 ఏళ్లుగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారికి ఒక శాస్త్రీయ దృక్పథము లేదు, పర్యావరణ స్పృహ లేదు. దానివల్ల ఆయనకు తోచినట్టుగా పంటల ప్రణాళికలను ఏ సీజన్ కాదు సీజన్ మార్చుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి వల్ల మేము కాళేశ్వరం నీళ్లతో 1 ఎకరాల మాగాణం చేస్తాము అనేటువంటి ప్రకటనల వల్ల, మీరు వేయండి ఎంతైనా వరి అనేటువంటి ప్రకటనల వల్ల 2019 నుంచి 2 సీజన్లు కలిపి 1 ఎకరాల వరి విస్తీర్ణం పెరగడానికి ఆయన ప్రకటనలు కారణమైంది. సరే, కేంద్రం అడ్డం తిరిగిన తర్వాత ఏమైనా సరే మీరు ఈసారి వరి వేయకండి, మానేయండి, వరి విత్తనాలు వేస్తే ఊరే, లేకపోతే మీరు ఎవరు కొనరు, సెంటర్లు ఉండవు ఈసారి అని చెప్పి మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ప్రకటనలు చేశారు. అప్పుడు అత్యంత బాధ్యతారహితంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ నాయకులు కూడా మీరు వేయండి, ఎట్లా కొనరో చూద్దాం అనేటువంటి ప్రకటనలు చేశారు. అంటే ఎవరికి కూడా రైతుల పట్ల, ప్రజల పట్ల బాధ్యత లేదు. వీడు వద్దన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమన్నప్పుడు ఏమో అట్టెట్లా మానేస్తాం, మీరు వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటారు. అంటే ఎవరికి కూడా రైతుల పరిస్థితులకి సంబంధం లేకుండా ఒక రాజకీయ ప్రకటనలుగా దీన్ని మార్చి మొత్తం మీద వరి రైతులను తెలంగాణలో గందరగోళంలోకి అయితే నెట్టారు. వాళ్ళ వరి రైతు ఏం కోరుకుంటాడు? నేను ఏ పంట వేస్తే కొంచెం సులువుగా సాగు అవుతుంది, లేకపోతే కోతుల నుంచి, అడవి పందుల నుంచి రక్షణ ఉంటది, లేకపోతే నాకు ఒక 10 రూపాయలు మిగులుతాయి ఏ పంట వేస్తా అనేటువంటిది చూసుకుంటాడు. ఇవాళ 16 రకాల పంటలకి ఖరీఫ్ లోను, 7 రకాల పంటలకి రబీలోను ఎంఎస్పి ప్రకటిస్తారు కేంద్ర ప్రభుత్వం. ప్రకటించినప్పుడు ఆ పంటల్లో నుంచి మనం గనక తెలంగాణ గణాంకాల్లో నుంచి చూస్తే ఉత్పత్తి ఖర్చులను తీసేస్తే నికరంగా డబ్బులు మిగిలేది వరి పంటలో మాత్రమే. ఆ తర్వాత పొద్దుతిరుగుళ్ళలో కొంచెం మిగులుతాయి. మిగతా ఏ పంటల్లోనూ కూడా ఎకరానికి 4,000, 5,000 కంటే మిగిలేటువంటి పరిస్థితి లేదు. అందుకే రైతులు కూడా చాలా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కొంత ఎవరు పని చేసినా, ఉత్పత్తి చేసినా, వృత్తి చేసుకున్న డబ్బుల కోసమే చేస్తారు. రైతులు కూడా ఖచ్చితంగా ఆదాయం కావాలి వాళ్ళకి. అందుకని వరి వైపు అనివార్యంగా నెట్టబడ్డారు వాళ్ళు. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించినాయి, ఇది అబద్ధాలు చెప్పి ప్రోత్సహించినాయి, తప్పుడు వాగ్దానాలు చేసి ప్రోత్సహించినటువంటి పరిస్థితి అవుతుంది. అందుకని ఈ చర్చ ఏమీ లేకుండా గత 2 నెలలుగా లేదా గత 6 నెలలుగా పోయిన సీజన్ నుంచి జరుగుతున్నటువంటి చర్చలన్నీ చూస్తే ఏ సీజన్ కు ఆ సీజన్ లో కొంత తిట్టుకొని ఆరోపణలు చేసుకొని వదిలేశారు తప్ప, పోయిన సంవత్సరము వరి రైతుల ఆత్మహత్యలు చూసాము, ఈ సంవత్సరం కూడా వరి రైతుల ఆత్మహత్యలు మనం చూడబోతా ఉన్నాం. ఎందుకంటే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఈ సమస్య ఉంటది. కాకపోతే బాధ్యతగా ఉండేటువంటి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఆగస్టులోను, ఫిబ్రవరిలోను FCI మీటింగులు పెడుతున్నప్పుడు దానికి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సినటువంటి మాట ఏమిటి? నిజమే మీరు చెప్పారు, మేము కూడా ఒక సీరియస్ ప్రయత్నం చేస్తున్నాము, 50 లక్షల ఎకరాల వరిని 35 లక్షల ఎకరాలకు తెచ్చినాము, ఒక అవకాశం ఇవ్వండి, మేము ఈ సంవత్సరం కొంత ముడివేయము, కొంత పరబయలు ఇస్తాము,
నష్టపోకుండా రైతుల్ని మనం ఆదుకుందాము అనేటువంటి చర్చనైనా చేసి ఉండాల్సింది. లేదు మీరు పారబాయిల్ అసలు వద్దనుకుంటే నూకల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నది, కాబట్టి రైస్ మిల్లర్స్ మీరు సగము మేము సగం అయినా భరిస్తామనేటువంటి చర్చను చేసి ఉండాల్సినటువంటి అవకాశం అన్నా ఉన్నది. ఏ పంట ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు కోతకు వస్తుంది, ఎప్పుడు రోడ్ల మీదకి రైతులు ధాన్యాన్ని తెస్తారు అనేటువంటి స్పృహ లేదా వీళ్ళకి? ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టాల్సినటువంటి సమయంలో రెండు పార్టీలు ఏం చేసినాయి? ఇక్కడ చర్చలు లేవు, ఒప్పందాలు లేవు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు లేవు, హమాలీలు లేరు, ధాన్యం కాటాలు లేవు, గ్రామాల్లో ఏర్పాట్లు లేవు. ఇవాళ ధర్నాలు ఉన్నారు, రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, ఆ తర్వాత టెండర్స్ పిలుస్తారు హమాలీల కోసము, రవాణా వాహనాల కోసము. ఇప్పటికి గోడౌన్లు లేవు. మరి కొన్నటువంటి ధాన్యాన్ని నింపడానికి ఒకవేళ గోడౌన్లు లేకపోతే పోయిన సంవత్సరం ఏం జరిగింది? ఖాతా పెట్టిన తర్వాత కూడా రైస్ మిల్లర్స్ దగ్గరికి వెళ్లే వరకు కూడా రైతు మీద బాధ్యత పెట్టి అక్కడ కూడా మళ్ళీ తడిసినాయి అని చెప్పి అక్కడ కూడా కోత పెట్టి మొత్తం మీద క్వింటాల్కి 810 కిలోలు కోత కోసేసి ప్రతి రైతుకి ఎంఎస్పి కంటే 200 రూపాయలు తక్కువ వచ్చే విధంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు ఇవి. అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు. వీళ్ళు ఎంఎస్పి ఇస్తారు, కొంటారు, రైతులు బాగు చేస్తారు, ఆదుకుంటారు అనేటువంటి ఆశయం కనబడట్లేదు. ఎందుకంటే అట్లాంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు అయితే చాలా ముందస్తు ఏర్పాట్లు ఉంటాయి. ఒక ఇంట్లో పెళ్లి పెట్టుకుంటేనే ఒక 2 నెలల ముందు నుంచి పాలు చేసుకుంటారు. ఒక ప్రాంత ప్రొక్యూర్మెంట్ కి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధాన్యం తడుస్తుంది, గోడౌన్లు లేవు, రైస్ మిల్లర్స్ దగ్గర ఖాళీలు లేవు, ఈ మిల్లింగ్ చాలా లేట్ అవుతుంది, పారబాయిళ్లు కాకపోతే ఇంకా లేట్ అవుతుంది, అన్ని పారబాయిళ్లు మిల్లులు ఉన్నాయి. ఈ దశలో మనం చాలా ముందస్తు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి స్పృహతో ప్రభుత్వాలు వ్యవహరించలేదు. రెండు పార్టీలు కలిసి అత్యంత బాధ్యతారహితంగా రైతుల రోడ్ల మీద నిలబెట్టినాయి, నష్టపోయేటట్టు అప్పుల్లో కూరుకుపోయే విధంగా చేస్తున్నాయి అనేటువంటిది మేము భావిస్తున్నాం. నిజంగా కూడా సార్ ఇప్పటికే అనేక మంది రైతన్నలు వరి కుప్పల మీదనే గుండాగి చనిపోయిన సందర్భాలు మనం రాష్ట్రంలో ఎన్నోసార్లు చూస్తాం. మళ్ళొకసారి అట్లా జరగకూడదు అనేటువంటి విషయంపైనే భారీ ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇరు పార్టీలు కూడా ఇటు బీజేపీ కావచ్చు, అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రాజకీయాల వైపు వెళ్లకుండా రైతన్నకు మేలు జరిగేలా రైతన్నను ఆదుకునేలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇది ఢిల్లీలో టీఆర్ఎస్, గల్లీలో బీజేపీ ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, విశ్లేషకులు మనతో పాటు లైవ్లో. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. మీరు ఎట్లా చూస్తారు సార్ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి? రెండు పార్టీలు ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉన్నారు, ఒకరిపైన ఒకరు హార్ష్గా విమర్శలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కరప్షన్ రావు అంటూ మురళీధరన్ గారు కేంద్ర మంత్రి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అసలు పీయూష్ గోయల్ కాదు, పీయూష్ గోల్మాల్ అంటూ కేసీఆర్ ఢిల్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగా రైతుల సమస్యల గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించట్లేదు టీఆర్ఎస్ పార్టీ. ఢిల్లీ వేదికగా వెళ్ళి అక్కడ జంతర్ మందర్ దగ్గర దీక్ష చేయకుండా అక్కడ తెలంగాణ భవన్ వద్ద అధికారిక ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతంలో అక్కడ నివాసం ఉండడానికి క్వార్టర్స్ ఉన్నటువంటి ఆ ఏరియాలో మాత్రం ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు, కేంద్ర ప్రభుత్వ నేతలతో ఎవరితో మాట్లాడలేదు అనేటువంటిది బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ మొత్తం ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ రైతులు ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి అంశంపైన ఏం మాట్లాడతారు సార్? నమస్కారం. ఎట్లా ఉందంటే ఇంతకుముందు కృష్ణా కిరణ్ కుమార్ గారు నేను ప్రస్తావించాల్సిన అంశాలు చాలా వరకు ప్రస్తావించారు కనుక వాటి జోలికి పోను, అది పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. కిరణ్ కుమార్ గారు చెప్పిన విషయాలతో సమర్థిస్తూ వాటితో ఏకీభవిస్తూ అదనంగా 2-3 విషయాలు చెప్తాను. ఎట్లా ఉందంటే ఇది ఆ తెలంగాణ ఆవులను కొట్లాడుకొని లేగల కాళ్ళు విడిగొట్టినట్టు ముఖ్యంగా రాజకీయ పార్టీల కొట్లాట ఇవాళ రైతుల ప్రాణం మీద వచ్చింది. రైతులు ఇంకొక 2-3 రోజులు ఇప్పటికే మొదలైంది, పోతాం ఇంకో 15 రోజులు అయితే పూర్తి స్థాయిలో వస్తాయి. కనుక ఇది ఊకదమ్ముడు ఉపన్యాసాలతో అయ్యే పని కాదు. ఖచ్చితంగా 3-4 పరిష్కార మార్గాలు ఉన్నాయి. అసలు సమస్య ఏమిటి, సమస్య పరిష్కార మార్గాలు అన్వేషించకుండా గల్లీలో ఉన్న పార్టీ ఢిల్లీకి పోయి ధర్నా చేయడం ఏంటిది, ఢిల్లీలో ఉన్న పార్టీ రాష్ట్రంలో మళ్ళీ గల్లీకి వచ్చి ధర్నా చేయడం ఏంటి, చాలా విచిత్రమైన పరిస్థితి. ముగ్గురు కూడా వర్క్ చెప్పాలంటే రైతుల ప్రాణాల మీద, రైతుల బాధల మీద ఈ 3 పార్టీలు కూడా చలిగాస్తుంటాయని నేను అంటున్నాను. అంటే దొరికింది, సందు దొరికింది కదా అని పరస్పరం ఒకరి మీద ఒకరు విమర్శించేసుకునే బదులు దీనికి పరిష్కార మార్గాన్ని అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అట్లాగే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా అన్వేషించాల్సిన అవసరం ఉంది. నేను ఒక మాట చెప్తాను, స్వతంత్ర రైతు సంఘాల తరఫున మేము గతంలో తిరిగినప్పుడు స్పష్టంగా వరి పంట వద్దు అని గత 10-15 ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తున్నాం. కిరణ్ గారు కుమార్ గారు చెప్పినట్టు వరి పంట రైతులు ఎందుకు వేస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా దీనికి మద్దతు ధర ఉంది, మంచి చెట్టులో 10 రూపాయల లాభం తప్ప నష్టం దక్కదు. లేకపోతే మిగతా కమర్షియల్ పంటల్లో కానీ మిగతా వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. నిజంగా మనకు కావాల్సిన పంటలు ఏవైతే ఉన్నాయో, మన దేశంలో అవసరమైన పంటలు ఏవైతే వేయాలంటే
దానికి ప్రభుత్వాలు చాలా సబ్సిడీ భరించాలి. ఉదాహరణకు పప్పు ధాన్యాలు పండించాలి, మనకు అట్లాగే నూనె గింజలు పండించాలి. గతంలో నేను ఖమ్మం జిల్లాలో మన హిమంతరావు గారు ఎంసీ గారు మాజీ చనిపోయారు, వారు నేను కలిసి రాష్ట్రంలో చాలా తిరిగాము. అప్పుడు మేము గమనించింది ఏంటంటే నూనె గింజల ప్రోత్సాహం కింద మీకు పామాయిల్ తోటలు పెంచినట్టు సబ్సిడీ ఇచ్చి చేసిన తర్వాత 10 ఏళ్ల తోటలు నరికేసుకున్నాం. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల దిగుమతుల విధానంలో దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల. స్పష్టంగా చెప్తున్నాను, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఇవాళ బీజేపీ ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కొన్ని ఉన్నాయి. మద్దతు ధరలు నిర్ణయించి మొదలుపెట్టి మనకు ఎగుమతుల దిగుమతుల విధానాన్ని వాళ్ళు చూడాలి. మొన్నటికి మనం చూసినాం. అంతకుముందు ఏమో పామాయిల్ గెలలు వచ్చిన తర్వాత వచ్చే కల్లా దేశంలోకి నూనె గింజలు దిగుమతి చేసుకొని అప్పుడు రేటు దెబ్బతీస్తే రైతులు ఏడ్చుకుంటూ పామాయిల్ తోటలు నరికేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అట్లాగే మన ఖమ్మం జిల్లాలో నరికేశారు. ఎందుకు? పామాయిల్ గెలల ధర పడిపోయింది. అట్లాగే మొన్నటికి మనం చూద్దాం, మొక్కజొన్నలు మనం పండిస్తే మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంది మన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధికారులు. మన దగ్గరనే మొక్కజొన్నలు ఎక్కువ అనుకుంటే మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటే ఏమైంది? 1800 రూపాయలకు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 1200 రూపాయలకు అక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. దానివల్ల 7,500 కోట్ల నష్టం వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఇవన్నీ చూస్తే ఏమంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. నిజంగా చెప్పాలంటే ఇవాళ నూనె గింజలు పప్పు ధాన్యాలు పండించడానికి వీలైనంత సబ్సిడీలు ఇవ్వాలి, వరి పండించడానికి చాలా నిర్వీర్యం చేయాలి. ఎవరన్నా మంచిది అంటున్నారు. కేసీఆర్ గారు వరి ఊరి అంటే దాని మీద ఎత్తి ప్రాసలు కలుపుకొని ఆయన ఏమంటే దాన్ని వద్దని చెప్పి ఈ రకంగా చేశారు కదా మధు గారు. అందుకని నేను ఏమంటున్నాను, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పార్టీ పెద్దలందరూ కూడా అర్ధ సత్యాలు అసత్యాలు కొన్ని సత్యాలు మాట్లాడుతున్నారు. కొన్ని సత్యాలు ఉన్నాయి కాదంటండి, కానీ అర్ధ సత్యాలు అసత్యాలు పెరిగిపోయి ఏమవుతుందంటే వాళ్ళ రైతులు న్యాయమని చేస్తున్నారు. ఇప్పుడు స్పష్టంగా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు కొంటున్న వచ్చే ధాన్యాన్ని ఎట్లా కొంటాం, రా రైసా, బాయిల్డ్ రైసా, ఒప్పందాలా, ఇవన్నీ పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటే లాభం లేదు. ఇవాళ ఆరోపణల పర్వం ముగిసిపోవాలి. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా గతంలో FCI రూల్స్ ఏమున్నాయో వాళ్ళ పాండే గారు మన సెక్రటరీ ప్రకటించారు ఆహార శాఖ. వారు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం గతంలో ఎట్లా చేస్తుంటే అట్లా కొంటామన్నారు, దాన్ని అమలు చేయనియండి. నేను ఏమంటున్నా, బీజేపీకి ఒక ఛాలెంజ్, కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా ఛాలెంజ్ అంటున్నారు రైతు సంఘాలు. మాట్లాడుతున్నాను నేను పది కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గతంలో FCI ఇప్పుడు CCI ఎట్లా ఉంటుందో, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ పని చేస్తుందో FCI తన విధిని నిర్వర్తించండి, మేము కొట్టుకుంటామని కొనండి, ధాన్యాన్ని సేకరించండి, మీరు బిల్లింగ్ చేసుకుంటారా, కస్టమింగ్ చేసుకుంటారా, పైకి పంపిస్తారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి గింజ కొనడానికి వాగ్దానం చేశారు కదా. నష్టం వస్తే రానియండి. ఇప్పటిదాకా మొక్కజొన్నలో 15,20,000 కోట్లు నష్టం ఎట్లా వచ్చిందో రానియండి. అట్లాగే 1,500 కోట్లు నష్టపోయినా రైతుల ప్రకారం చూస్తే రైతులకు మరో 1,500 కోట్లు 2,000 కోట్లు మిగులుతాయి కదా. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఏమో FCI కేంద్రాలు పూర్తిగా స్థాయిలో తెరవాలి, దాన్ని కొనుగోలు చేయాలి. అట్లా ఏం చేయాలంటే ఈ కొనుగోలు కేంద్రాలను వాళ్ళు గతంలో లాగా కరోనా కాలంలో ప్రతి గ్రామంలో పెట్టారు కదా, అదే రకంగా పెట్టి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ పరస్పరం ఆరోపణలు చేసుకొని కుటుంబంలో అమ్మాయిలా కొట్లాడుకుంటే దిక్కులేని పిల్లలు ఎట్లా అవుతారో, ఇవాళ అమ్మ అయితే కేంద్ర ప్రభుత్వం, నాన్న అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే కుటుంబంలో పిల్లలాగమైనట్టు రైతులు అవుతున్నారు. అందుకే రైతులకు భరోసా కల్పించాలి, అన్నాలు వద్దు, ఇవాళ పరిష్కార మార్గాలు వెంటనే అవలంబించాలని నేను చెప్తున్నాను. ఒక మాట చెప్పి ముగిస్తాను. మనకి ఇవాళ వీళ్ళు ఇద్దరు చేయాల్సిన పని ఏంటంటే తక్షణమే FCI కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, వీలైన కాడికి దాన్ని మద్దతు ధర ఇచ్చి కొనాలి. దాని ద్వారా తర్వాత పరిణామాల దాదాపు 2 నెలల టైం ఉంటుంది. మనకి వరియానం కొనగానే కస్టమింగ్ బిల్లింగ్ వెళ్ళిపోవు, రైస్ మిల్కి వెళ్తాయి. 2 నెలల టైం దొరుకుతుంది మనకు. రైతుల నుంచి అంటే దళారుల పాలు కాకుండా రైతుల నుంచి వీలైన తొందరగా కొనాలి. ఈ రాజకీయ డ్రామాలు మానుకోవాలి, వెంటనే కార్యాచరణ కూర్చోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది. ఎస్, ఓకే సార్. కప్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు, విశ్లేషకులు మనతో పాటు, సీనియర్ జర్నలిస్టు, ఇదే అంశంపై మాట్లాడడానికి. కప్ర ప్రసాద్ గారు, ఇంతసేపు మనం చూస్తూ ఉన్నాము ఈ అనేక మంది మాట్లాడినటువంటి పరిస్థితి. అటు ఢిల్లీలో TRS, ఇటు నిజంగా కూడా తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ చేసినటువంటి దీక్ష, రైతు దీక్ష కావచ్చు, ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది? ఓవరాల్ అంశాలపైన ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ప్రధానంగా ఇందులో ఇందాక వక్తలు రామ్మోహన్ రావు గారు కానీ రవికుమార్ గారు కానీ చెప్పిన దాంట్లో స్పష్టంగా ఉంది ఏంటంటే వడ్లను ఒక రాజకీయ కార్యక్రమం కింద వాడుకుంటూ ఉన్నారు. రైతుల భుజాల మీద తుపాకులు పెట్టి ఒకరినొకరు కాల్చుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఇలా ఖచ్చితంగా ఢిల్లీలో TRS పోయి ధర్నా చేయడం అనేది దాన్ని ధర్నా అని నేనైతే మామూలుగా, ఎందుకంటే TRS పార్టీ 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
ఇక్కడి నుంచి అందరినీ తీసుకుపోయి ఢిల్లీలో దావత్ చేసుకున్నట్టుగా ఉంది తప్ప అది ధర్నా చేసినట్టుగా లేదు. ఎందుకంటే నువ్వు ధర్నా చేసి నిజంగానే ధర్నా అంటే నువ్వు ఆడ పోయి అక్కడ ఎక్కడైతే ఢిల్లీలో ఆడ జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ ధర్నా చేయాల్సింది ఉండే. నువ్వు జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్కి అప్లై చేయలే. నువ్వు వచ్చి తెలంగాణ భవన్లో కూర్చొని హాయిగా పట్టుపరుపులు వేసుకొని బ్రహ్మాండంగా ఒక దావత్లాగా ఒక పెళ్లిలాగా చేసుకున్నటువంటి కార్యక్రమమే, ఒక ఫంక్షన్ లాగా చేసుకున్న కార్యక్రమం తప్ప ధర్నాలాగా లేదు. రెండోది అక్కడ తికాయత్తుని తీసుకొని వచ్చిండు ఆయన. తికాయత్తు నిన్న మొన్న వచ్చి రాష్ట్రంలో కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిపోయింది. ఆడ కేసీఆర్ మొత్తం రైతు ద్రోహి అని చెప్పినటువంటి పరిస్థితి హైదరాబాద్లో వచ్చి ఆయన ఢిల్లీలో పోయి కేసీఆర్ మెచ్చుకున్నాడు. కేసీఆర్ గొప్పడు, ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, అది ఇది అని అంటే రకరకాలుగా ఆయనకి ఏదో రాసిచ్చిన కాగితం చదివినట్టుగా ఉన్నాడు తప్ప కేసీఆర్ రైతాంగ విధానాలు ఏ రకంగా ఉన్నాయని తికాయత్ చెప్పలేదు. రెండోది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ వడ్లు ఎందుకని సమస్య అవుతున్నది? వడ్ల సమస్య ఏమవుతుంది? అంత మహా అయితే మొత్తంగా 1000 కోట్ల పంచాయతీ. ఈ రైతులు ఏదైతే బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ ఇస్తే నూక ఎక్కువ వస్తుంది. ఆ నూక బదులు నువ్వు వచ్చినటువంటి నూకకు సమానంగా ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని కేంద్రమో రాష్ట్రమో భరిసి సమస్యనే ఉండదు. కానీ ఇక్కడ ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రతిపాదన తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోకుండా కేవలం మీరు కొంటరా సస్తరా అనేటువంటి ఒక డిమాండ్ను పెట్టి ఉద్యమానికి పోయింది. అట్లా కాకుండా మొత్తంగా రాష్ట్రంలో పండుతున్నటువంటి వడ్లిని దీన్ని పారాబాయిల్డ్ అంటే మన బాయిల్డ్ రైస్గా కాకుండా మామూలు రా రైస్గా పట్టిస్తే ఇగో ఇంత నష్టం జరుగుతుంది. ఈ నష్టంలో మరి మీరెంత మేమెంత పట్టుకుందాం, రైతాంగాన్ని ఆదుకుందామని చెప్పి ఒక ప్రతిపాదన కనుక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యేది. అట్లా కాకుండా వరేస్తే ఊరేయింగా వరిని వేయొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మీరు వరేస్తే అసలు నేను ఒక్క గింజ కూడా కొనను అని చెప్పి ఎందుకు కొనను అంటే కేంద్ర ప్రభుత్వం వద్దంటుంది. అంటే ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక బదనాం చేసేటువంటి కార్యక్రమంతో కేసీఆర్ జనంలోకి పోయిండు. మరి దాన్ని తిప్పికొట్టాలి కదా బీజేపీ. తిప్పికొట్టకపోతే ఎట్లా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము వరి కొన అంటుంది అని చెప్పి బదనాం చేస్తూ ఉంటే దాన్ని తీసుకొని సంజయ్ ఏం చేసినట్టే వరి వేయండి, నేను రాష్ట్ర ప్రభుత్వంతో కొనిపిస్తే కేంద్రం కూడా కొంటుంది అని చెప్పిండు. ఇప్పటికి కూడా ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ధాన్యం కొన అనేటువంటి మాట చెప్పడం లేదు. ధాన్యం కొంటాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నది. ఏం కొంటుంది? రా రైస్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తా ఉన్నది. మరి రా రైస్ ఇస్తామని చెప్పి కదా మన రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది. మరి ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంది అంటే ఇక్కడ అందరూ మాట్లాడేటువంటి మాట మెడ మీద కత్తి పెడితే అగ్రిమెంట్ చేసుకుందని. అరే నువ్వే తలలు తీస్తా అంటున్నావు, మొత్తం నరికేస్తా అంటున్నావు, నీ అంత గొప్పోడే లేడంటున్నావు, ప్రపంచంలో మొత్తం భారతదేశంలో ఇంత స్థాయి నేతనే లేడని చెప్తున్నప్పుడు నీ తల మీద నీ మెడ మీద కత్తి పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఉంది అనుకో అప్పుడే చెప్పాలి కదా, నా మెడ మీద కేంద్రం కత్తి పెడుతుంది, మరి నేను ఒప్పుకోవాలన్నా వద్దా అని చెప్పి ఇక్కడ రైతు సంఘాలతోనో లేకపోతే ఇతర నాయకులతోనో లేకపోతే అఖిలపక్ష సమావేశం పెట్టి మాట్లాడాలి కదా కేసీఆర్. అప్పుడెందుకు మాట్లాడలే? అంటే అప్పుడు అనుగుణంగా కాగితం రాసిస్తాడు, సంతకం పెడతాడు, ఒప్పుకుంటాడు. వచ్చిన తర్వాత ఇవాళ ఇక్కడ రైతాంగం కోసం మళ్ళీ రాజకీయం చేసేటువంటి కార్యక్రమం. అంటే ఏ మాట అయితే కేసీఆర్ చెప్తారో దానికి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడతాడు అనేది ఇవరిదాకుండే. కానీ ఇప్పుడు కూడా ఏ మాట అయితే కేసీఆర్ కాగితం రాసిస్తాడో దానికి కూడా విరుద్ధంగా మాట్లాడుతాడు అనేది కొత్తగా రుజువైనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉన్నది. ఇప్పుడు ఏదైనా కేంద్ర ప్రభుత్వము నిధులు వెచ్చించి రైతుల యొక్క ధాన్యాన్ని కొన్నా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి రైతుల యొక్క ధాన్యాన్ని కొన్నా ఏ ధాన్యమైనా కూడా బాయిల్డ్ రైస్ చేస్తే నష్టము. ఆ నష్టం ఎవరికి నష్టము? ఇలా రైతులకు మనం డబ్బులు ఇచ్చి దాన్ని తీసుకొని బాయిల్డ్ రైస్ చేసి దాన్ని మళ్ళీ కేంద్రానికో రాష్ట్రానికో ఇస్తుండొచ్చు. కానీ ఆ రైస్ ఏం చేసుకుంటాం? ఆ రైసుకు ఉన్నటువంటి డబ్బంతా కూడా రైతులదే, ప్రజలదే. ప్రజలు కట్టేటువంటి పనుల ద్వారానే ఇదంతా జరుగుతుందనేటువంటి సోయి కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకు ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనాలి, ఖచ్చితంగా బాయిల్డ్ రైస్ కొనాలండి. బాయిల్డ్ రైస్ ఏం చేసుకుంటామని చెప్పి కేంద్రం అడుగుతూ ఉంటే నువ్వు ఖచ్చితంగా కొనాలంటావేంది? అందుకనే ఇప్పటికీ అయినటువంటి ఒక సమస్యకి పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వచ్చి ఇగో మాకింత నష్టం జరుగుతుంది, మా తెలంగాణ రైతాంగానికి ఇప్పుడు రా రైస్ ఇవ్వడం వల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఇంట్లో అన్ని నూకలు వస్తూ ఉన్నాయి, ఈ నూకలు బోంగా బియ్యం బోంగా ఏదైతే నష్టం వస్తూ ఉన్నదో ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? మీరు భరించాలా, మేము భరించాలనా? కేంద్రం ఏమైనా సహకారం చేస్తుందా లేకపోతే పూర్తిగా రాష్ట్రమే ఇస్తుందా? ఈ విషయాలపైన కనుక కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇలా ఏం చేస్తుండ్రు? అట్లా మాట్లాడుకోకుండా కేవలం ఫక్తు రాజకీయం చేయడం కోసం ఇలా ఢిల్లీలో వాళ్ళు ధర్నా పెడితే హైదరాబాద్లో వీళ్ళు ధర్నా పెడతారు. రేపు ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే మన పౌర సరఫరాల శాఖ మంత్రి మాట్లాడితే ఇక్కడ ఇంకొక కేటీ రామారావు మాట్లాడతారు. ఇట్లా అనవసరమైనటువంటి మాటలు పెంచుకోవడము, రైతులకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి కార్యక్రమాలు చేయడం తప్ప మరొకట్లేదు. ఇవాళ కరప్షన్ రావని ఈయన అంటే గోల్మాలని ఆయన అన్నాడు.
గోల్మాల్ అని అంటే కరప్షన్ అని నేను అన్నాడు. దీనివల్ల ఉపయోగం ఏంది? బట్టలు కూడా తీసుకొడతామన్న ఉపయోగం లేదు. వీళ్ళంతా బక్వాజ్ గాళ్ళు, జూటా గాళ్ళు, జూటా పార్టీ, బక్వాజ్ పార్టీ అన్న కూడా ఉపయోగం లేదు. కావాల్సింది ఇక్కడ రైతుల యొక్క ధాన్యం రేపు కళ్ళల్లో నుంచి బయటకు వస్తుంది, రేపు రోడ్లపైకి వస్తారు రైతులు. రైతుల యొక్క ధాన్యాన్ని కొనడం కోసం ఏం ప్రణాళికలు రూపొందించాలో ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించాల్సింది. కానీ నిర్ణయించకుండా ఇప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వం కొంటలేదు కాబట్టి నేనే కొంటా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని, నేనే రైతులను ఉద్ధరిస్తున్నా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని రేపు జనంలకు కేసీఆర్ పోయినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు మొత్తంగా ప్రొక్యూర్మెంట్ చేసుకొని, ఇందాక రవికుమార్ చెప్పినట్టు మీరు అంతా అయ్యేసరికి ఇంకో 20 రోజులు అవుతుంది. 20 రోజులల్లో దళారీలు రైతుల దగ్గరకు వస్తారు. ఇప్పుడు గిట్టుబాటు ధర కంటే కూడా తక్కువ ధరకు రైతుల దగ్గర ఇప్పటికీ ఆల్రెడీ కొంటా ఉన్నారు. 1450 నుంచి 1550, 1600 వరకు కొంటా ఉన్నారు. రేపు కూడా అదే ధరకు మొత్తం రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారుల దగ్గరికి పోయినాక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర పెట్టి దళారుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరికి మేలు చేస్తారంటే దళారులకు మేలు చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప రైతులకు మేలు చేయడం కోసం చేయదు అనేది దీనివల్ల స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నేను కోరేది ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వీరిద్దరూ ఈ ఇరు ప్రభుత్వాలు సఖ్యతతో మాట్లాడుకొని రైతులకు జరిగేటువంటి నష్టాన్ని ఎవరు భరించాలా లేకపోతే చెరిసగం భరించాలా అనేది డిసైడ్ చేసి రైతులకు కనుక నష్టానికి సరిపడా డబ్బులు అందజేసినట్టయితే ఈ సమస్యనే ఉండదని నాకు అనిపిస్తూ ఉంది. ఎస్ సార్, నిజంగా కూడా. మానవతరాయ్ గారు మీరేం చెప్తారు? ఫైనల్గా ఒక మాట చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు క్యాబినెట్ మీటింగ్ అంటున్నారు. రేపు క్యాబినెట్ మీటింగ్ అంటే 24 గంటల సమయం లోపల ముగిస్తే కేంద్రం నుంచి నిర్ణయం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొంటది, కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకుంటామంటున్నాం. మరి ఇప్పటివరకు ఎందుకు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయట్లేదు? ధాన్యం సేకరణ అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్రం సేకరించి కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు. సో ఇంత ముందుకు అదే విధానం, గత ప్రభుత్వాలలో అదే పద్ధతి. సో ఈసారి ఎందుకు కొనుగోలు కేంద్రాలను మూసివేసి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామనేటువంటి అంశం ఎందుకు వస్తూ ఉంది? ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఎట్లా కనిపిస్తూ ఉన్నాయి? రైతుల్లో పట్టు సడలింది కేసీఆర్కి. ఈ విధంగా రైతుల కోసం కొట్లాడినా అని నిరూపించుకోవాలి రైతుల ముందు. కాబట్టి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసినట్టు ఒక నాటకం ఆడి మళ్ళా క్యాబినెట్ మీటింగ్ పెట్టి కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నా, రైతులను కాపాడుతున్నా అనేటువంటి కొత్త నాటకం అన్నమాట. ఈ విధంగానే చూడాలి. అసలు ఇంతెందుకు చేయాలా? ముందే కూర్చొని కొనుగోలు కేంద్రాలను ఈ పాటికి మార్చి నెలాఖరు కల్లా ఓపెన్ చేసినట్లయితే ఈ రోజు రైతు నష్టపోయేవాడు కాదు కదా. ఇలా మిల్లర్లకు 1400, 1300 వాళ్ళు ఎంత రేటు చెప్తే అంతకు అమ్ముతున్నారు. మేము మొదటి నుంచి మొత్తుకున్నాం. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోండి. ప్రత్యామ్నాయ పంటల వైపు మరలించే విధంగా ఆ రోజు ఆ ముఖ్యమంత్రి 10,000 రూపాయలు ప్రత్యామ్నాయ పంటలు వేసినట్లయితే యాసంగిలో 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తారని చెప్పి వాగ్దానం ఇచ్చిండు. అట్లనే ఇచ్చిండు. అదే విధంగా బోనస్ ఇచ్చిండు. వరికి మద్దతు ధర 1960తో పాటు 600 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్నాడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అదే మొత్తుకున్నాం. ఈ రాజకీయ డ్రామాలు ఆపండి మీరిద్దరు. మీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వరిని సేకరించాలి. ముందు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి, ఐకేపీ సెంటర్లు తెరవండి. అది ఉప్పుడు బియ్యమా లేకపోతే ముడి బియ్యమా ఫస్ట్ అమ్మే ప్రయత్నాన్ని, సేకరించే ప్రయత్నాన్ని ప్రారంభించండి అని అంటే, అది కాకుండా రైతుల దగ్గర మేమేదో యుద్ధం చేసి సాధించినట్టు, రైతుల దగ్గర కష్టపడి మేము మీ యొక్క ధాన్యాన్ని కొంటున్నట్టు ఒక డ్రామా ఆడుతూ ఈ రోజు రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంది. నిన్న సూర్యాపేటలో ఏమైనా చూసారు కదా, సూర్యాపేట మార్కెట్ యార్డ్ లో ధాన్యాన్ని తగలబెట్టిన రైతులు. అప్పుడు మళ్ళీ గిట్టుబాటు ధర కలెక్టర్ దిగొచ్చేసి మళ్ళీ తిరుగు కొనుగోలు చేశారు మద్దతు ధరకు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి రైతుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మొదట రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని. ఇది ఎట్లుందంటే పోయే అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఈ నటన. అదే విధంగా అధికారం లేదు బీజేపీకి ఇక్కడ. ఏదో విధంగా మేము టిఆర్ఎస్ పార్టీతో కొట్లాడుతున్నాం అనే విధంగా అధికారంలో రావటానికి రాజకీయం చేస్తున్నారు తప్ప రైతుల్ని ఏ విధంగా ఆదుకోవటం లేదు. కాంగ్రెస్, అందుకే మొదటి చెప్తారా, కాంగ్రెస్ ఏలినన్నా పరిపాలించని నాళ్ళు ఏ విధంగా కూడా రైతులకు ఇబ్బంది పెట్టలేదు. సంస్కరణలు తీసుకొచ్చి కొనుగోలు వ్యవస్థలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ డ్రామాలు బంద్ చేయండి, ఆపేయండి. రైతులు నష్టపోతున్నారు. ఆత్మహత్యలు ఇంకా ప్రారంభం కాలేదు. మీ యొక్క తమాషాలు, మీ యొక్క ఆటలు, మీ యొక్క రాజకీయ క్రీడలు రైతులు గుండె పగిలి చనిపోయే ప్రమాదం ఉంది. వానాకాలంలో చాలా మంది చనిపోయారు. వానాకాలం పంటల కుప్పల మీద కూలిపోయి ఇప్పుడు యాసంగిలో కూడా అవే పరిస్థితులు దాపురించకుండా మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ రేపటి ప్రతిపక్షంగా మా బాధ్యత
ఈ రెండు ప్రభుత్వాలను Yes, sir. కొనిపించాడు, ఒడ్లు కొనిపించాడు బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఓకే. బియ్యం తీసుకునేటువంటి బీజేపీ పార్టీ బియ్యం తీసుకునే విధంగా పోరాటం చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ వీళ్ళకి హెచ్చరిక జారీ చేస్తాం. రేపటి నుంచి కల్లాల్లో పోతుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. ఎస్ సార్. కన్నగంటి రవి గారు మీరేం చెప్తారు ఫైనల్గా? ఎందుకంటే కేంద్రం చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఈరోజు మంత్రి మురళీధరన్ గారు హైదరాబాద్ దీక్షా సభా ప్రాంగణం నుంచి మాట్లాడుతూ ఇప్పటి వరకు కేంద్రం తెలంగాణ రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది అనేటువంటి వివరాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అసలు కేసీఆర్ ఏం చేయలేదు తెలంగాణ రైతుల కోసం, కేవలం థర్డ్ ఫ్రంట్ అంటూ అన్ని రాష్ట్రాలు తిరిగి అది ఫెయిల్ అయిన తర్వాత ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం అనేటువంటిది ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా రైతుల కోసం ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా, ఎవరు కరెక్ట్గా ఉన్నారు అనేటువంటి అంశానికి వస్తే నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలతో ఎవరికి 1,00,000 కోట్లు బిచ్చం వేయలేదు. ఈయన రైతు బంధు కూడా బిచ్చంగా ఇవ్వట్లేదు. 1,00,000 కోట్ల రూపాయల బియ్యాన్ని ధాన్యాన్ని కేంద్రానికి ఇచ్చారు కనుక వాళ్ళు 1,00,000 కోట్లు ఇచ్చారు, ఇక ఎవరు ఇవ్వలేదు. రెండో మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వామినాథన్ గారు సిఫారసు ఒకటి ఉన్నది, సమగ్ర ఉత్పత్తి ఖర్చుకి 50% లాభంగా కలిపి ధర నిర్ణయించాలి అనేటువంటిది ఉంది. 2014 ఎన్నికల కంటే ముందు బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఏంటంటే, మేము స్వామినాథన్ గారి సిఫారసుని అమలు చేస్తాము అని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత అధికారంలోకి 2018లో వాళ్ళు సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్ ఏంటంటే, అది మాకు సాధ్యం కాదు అని అఫిడవిట్ వేశారు. వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే, పంట సాగు ఖర్చు A2+ కుటుంబ శ్రమ A2+FL అంటారు, దాని ప్రకారం లెక్క వేసి ఇప్పుడు మద్దతు ధరలను ప్రకటిస్తూ ఉన్నారు. దాని ప్రకారం లెక్కకి స్వామినాథన్ గారి లెక్కకి మధ్య క్వింటాల్కి 500 రూపాయల తేడా ఉంటుంది. సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అంచనా 2,400 రూపాయల క్వింటాల్ ధాన్యానికి ఖర్చు. సిఏసిపి ఎవరైతే మద్దతు ధరలను ప్రకటిస్తారో వాళ్ళు వేసినటువంటి అంచనా 1,800 రూపాయలు. దాళ్ల ప్రకారం స్వామినాథన్ గారి సిఫారసు ప్రకారం ఒకవేళ సమగ్ర ఉత్పత్తి ఖర్చు కనుక లెక్క వేస్తే 2,700 రూపాయలు ఎంఎస్పి ఉండాలి. కానీ 1,960 రూపాయలు మాత్రమే ఎంఎస్పి ఉంది. అందుకని ఎంఎస్పి నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని కూడా సమగ్ర ఉత్పత్తి ఖర్చును లెక్క వేయకుండా చాలా తక్కువ ఉత్పత్తి ఖర్చు ఆధారంగా ఎంఎస్పి నిర్ణయించడం వల్ల రైతులు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అది కేంద్రం వైపు నుంచి జరుగుతున్నటువంటి ఒక తప్పు. రెండవది, ఎఫ్సిఐ తన ప్రొక్యూర్మెంట్ విధానాలని ఖచ్చితంగా కొంత సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకి ఒక పంట వేస్తున్నటువంటి రాష్ట్రంలో ఆ పంటను మాన్పించి ఆ పద్ధతుల నుంచి బయటకు తీసుకొచ్చి ఇతర పంటల వైపు రైతులను మళ్లించాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది, కనీసం 5-6 సీజన్లు పడుతుంది. రైతుల్ని కన్విన్స్ చేయడము, ఇతర పంటల విత్తనాలను ఏర్పాటు చేసుకోవడము, ఇతర పంటలకు కావాల్సినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవడము, మెల్లగా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు తీసుకురావడము, వీటన్నిటి ఆధారంగా పంటల మార్పు జరుగుతుంది ఏ రాష్ట్రంలో అయినా. కానీ ఎఫ్సిఐ ఒక సీజన్ తో చెప్పేసి ఇక వచ్చే సీజన్ నుంచి మీకు నేను పార్బాయిల్డ్ రైస్ తీసుకొని కనుక మీరు మార్చుకోండి అని చెప్పడం కాకుండా, ఒక 2 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం కరెక్ట్, వరి విస్తీర్ణాన్ని తగ్గించుకోండి అని, పార్బాయిల్డ్ తీసుకోము ఇక నుంచి అది ఎవరు తింటలేదు అని చెప్పడం కరెక్టే. కానీ ఒక 2 సంవత్సరాల కుషన్ పీరియడ్ గా పెట్టుకొని ఈ 2 సంవత్సరాల్లో మీరు కనీసం గ్రౌండ్ కి రండి, మిగతా బియ్యాన్ని మిగతా పంటల్ని కొనడానికి ఏర్పాట్లు చేసుకోండి, పార్బాయిల్డ్ ని తగ్గించడానికి వీలుగా వరి విస్తీర్ణాన్ని తగ్గించుకోండి అనేటువంటిది ఒక హుందాతనంతో ఎఫ్సిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగి ఇద్దరూ కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తుంటే ఇంకొంచెం స్మూత్ గా ఈ సమస్య పరిష్కారం అయి ఉండేది. వాళ్ళు అకస్మాత్తుగా వచ్చే సీజన్ నుంచి మేము తీసుకోము అనడము, ఆ తర్వాత ఈ సంవత్సరానికి ఎట్లా కూడా తీసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి వద్దులే అని చెప్పి సంతకాలు పెట్టడం. కన్నగంటి రవి గారు క్లోజ్ చేయండి సార్. మీరు ఇందాక చెప్తూ మధ్యలో ఒక పాయింట్ దగ్గర ఆగారు, క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు జరగాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఎవరు నష్టం చేస్తున్నారు ఎవరు లాభం చేస్తున్నారు అనడంలో 2 సమస్యలు ఉన్నాయండి. ఎఫ్సిఐ కూడా ఒక సంవత్సరానికి 2 సీజన్లలోనూ ఇంత ధాన్యాన్ని మీ దగ్గర నుంచి తీసుకుంటాము అనేటువంటిది స్పష్టంగా మార్చి ఏప్రిల్ నెలల్లో కనుక మీటింగ్ పెట్టి, ఇప్పట్లాగా ఫిబ్రవరిలో కాకుండా రబీకి సంబంధించి ఒకేసారి సంవత్సరానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించగలిగితే
రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా పంటల ప్రణాళిక చేసుకొని, బాబు మనకి మార్కెట్ ఇంతే ఉంది, రాష్ట్రంలో ఇంత మార్కెట్ ఉంది, ఎఫ్సిఐకి మనం ఇవ్వాల్సింది ఉంటుంది, కాబట్టి ఇంతకంటే మించి విస్తీర్ణంలో మనం ఏ పంట వేసుకోవద్దు అనేటువంటి చెప్పడానికి అవకాశం ఉంటుంది కనుక ఎఫ్సిఐ అటువంటి ప్రయత్నం చేయాలి. రెండోది, ఆహార భద్రతా చట్టం కింద ఎఫ్సిఐ కేవలం బియ్యము, వరి, గోధుమలే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు కూడా సేకరించాలి, చిరుధాన్యాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అన్నిటిని చాలా తక్కువ మొత్తంలో మాత్రమే సేకరిస్తూ ఎఫ్సిఐ వరి, గోధుమల మీద దృష్టి పెట్టింది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, అనేవి కూడా కొంత సేకరించగలిగితే ఆయా రాష్ట్రాల్లో ఆ పంటలకు కూడా ఎంఎస్పి వస్తుంది, కాబట్టి ఆ పంటల వైపు కూడా రైతులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది రెండవ మాట. మూడవ మాట, రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర అవసరాలకు కానీ, కేంద్ర లెవీ అవసరాలకి రైస్ ఇవ్వడానికి కానీ సెంట్రల్ పూల్ కోసము మొత్తంగా ఒక 45 లక్షల ఎకరాలలో వరేసుకుంటే మనకు సరిపోతుంది. ఖరీఫ్ లో ఒక 25-30 లక్షల ఎకరాలు, రబీలో ఒక 15 లక్షల ఎకరాలలో కాలువల కింద, బోర్ల కింద కాకుండా వరి వేసుకోగలిగితే ఖచ్చితమైన మార్కెట్ ఉంటుంది, రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. అయితే అది జరగాలంటే ఇతర పంటలు వేసినటువంటి రైతులకి చాలా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కనుక చూస్తే ప్రత్యామ్నాయ పంటలు వేయండి అని కేసీఆర్ గారు చెప్పినందుకు 15 లక్షల ఎకరాల్లో అదనంగా ప్రత్యామ్నాయ పంటలు వేశారు, కానీ వాళ్ళకి ఎవరికి మద్దతు ధరలు రావట్లేదు, చాలా నిరుత్సాహంతో తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. వచ్చే సంవత్సరం కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ పంటలు వేయండి అన్నా కూడా వేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ కూడా ఎట్లాగూ ఈయన కొట్లాడుతున్నాడు కదా, ఢిల్లీ వెళ్ళి ధర్నాలు కూడా చేసి వరే వేద్దామని చెప్పి వచ్చే సంవత్సరం మళ్ళీ వరేసిందంటే మాత్రం మొత్తం మెడకి ఉరి పెట్టుకున్నట్టే కేసీఆర్ గారు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఈ సంవత్సరం కూడా మిగిలిన ప్రత్యామ్నాయ పంటలకు కూడా మద్దతు ధరలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తూ వచ్చే సంవత్సరం కూడా ఖరీఫ్ లో కానీ, రబీలో కానీ ప్రత్యామ్నాయ పంటల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి. ఒక 40-45 లక్షల ఎకరాలకు మాత్రమే వరి విస్తీర్ణాన్ని పరిమితం చేయాలి. మనకి రాష్ట్రానికి అవసరమైనటువంటి మిగతా అన్ని పంటలకు కావాల్సిన వాతావరణ పరిస్థితులు, నేలలు మనకు ఉన్నాయి, నీళ్లు కూడా ఇప్పుడు ఉన్నాయి కనుక ఆ పంటల వైపు వెళ్ళాలి. దానికి కావాల్సిన మద్దతు ధరలు, నాణ్యమైన విత్తనాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ లోపల ఒక సంవత్సరం లోపల ఇంకొక 50 లక్షల టన్నులకైనా గిడ్డంగుల నిర్మాణం చేసుకోగలిగితే అప్పుడు వానాకాలం కానీ మిగతా సీజన్లలో కానీ కొంత ఒత్తిడి లేకుండా గిడ్డంగులు అందుబాటులోకి వస్తాయి. ఏవి ఏర్పాటు చేయకుండా, మౌలిక వస్తువులు లేకుండా, ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళకి రైతు బంధు ఇవ్వకుండా, అడ్డగోలుగా గుట్టలకి, కొండలకి, లేకపోతే రియల్ ఎస్టేట్ భూములకి 5,000 చొప్పున రైతు బంధు పంచుతూ నా దగ్గర డబ్బులు అక్కడే అయిపోయినాయి, ఇప్పుడు కొనడానికి డబ్బులు లేవు, కుదరదు. కాబట్టి ఓకే సార్, చాలా పొదుపుగా వాడాలి, అవసరానికి వాడాలి, నిజమైన రైతులకు వాడాలి, రైతులకు మేలు చేయడానికి వాడాలి. బండారు రామ్మోహన్ గారు, మీరు కూడా క్లోజ్ చేయండి సార్, ఒక్క మాటలో చెప్పి క్లోజ్ చేయండి. ఈ ఓవరాల్ గా అంశాలకు సంబంధించి ఏం మాట్లాడతారు, ఫైనల్ ఒక మాట చెప్పండి. పాల్గొడుకుంటే లాభం లేదు. ఇప్పుడు అవసరమైన చర్య వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఒక మాట చెప్తాను, చైనాలో ఒక సామెత, 1 సంవత్సరానికి వ్యవసాయం ప్లాన్ చేసుకుంటే వరి పంట నాటండి, 10 సంవత్సరాలకు ప్లాన్ చేసుకుంటే మన పండ్ల తోటలు నాటండి, 100 సంవత్సరాలకు ప్లాన్ చేసుకుంటే విద్యను అభివృద్ధి చెందండి అని చేయాలి. ఇవాళ స్పష్టంగా రైతులకు వ్యవసాయ ప్రణాళిక మీద, వ్యవసాయం మీద కేంద్ర ప్రభుత్వ విధానం, రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద పరిజ్ఞానం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ముందు వరి పంటను బాగా నిర్వీర్యం చేసి ప్రత్యామ్నాయ పంటలైన మనకు పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ పెంచే క్రమంలో ఒక 2-3 ఏళ్ళ టైంలో వీళ్ళందరినీ మోటివేట్ చేయాల్సి ఉంటుంది. స్పష్టంగా రైతు సైంటిస్ట్ అండి, రైతు ఎప్పుడు కూడా నష్టపోవాలని కోరుకోడు. ఏ పంటకు లాభం వస్తే ఆ పంట పెడుతున్నాడు, చాలా విరివిగా ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ ప్రభుత్వ విధానాల వల్లనే, నేను ఎప్పుడు చెప్తున్నాను, ప్రకృతి శాపం కాదు ఈ రైతు నష్టపోవడానికి, పాలకుల పాపమే. పాలకుల పాపం పరిహారం అయితే తప్ప రైతు బాగుపడు. లాభసాటి వ్యవసాయం కావాలి కానీ గిట్టుబాటు ధర అవసరం లేదు. ఇప్పటికైనా సరే 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ జరగాలి, కొనుగోలు కేంద్రాలు వెంటనే జరగాలి. 1-2 సంవత్సరాల్లోగా వీళ్ళందరికీ కూడా రైతులకు అవగాహన కల్పించి, వ్యవసాయ విజ్ఞానం పెంపొందించి, వ్యవసాయ ప్రణాళికలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాలి, ముందస్తుగా ప్రకటించాలి. ఏ పంటలకు ధర వస్తుంది చెప్పాలి, ఆ పంటలు పండించేటట్టు రైతులు మోటివేట్ చేయాలండి. ప్రస్తుతం అయితే వెంటనే కొనుగోలు కేంద్రాలు రాష్ట్రం జరగాలి, కేంద్రం కూడా కొనాలని విజ్ఞప్తి చేస్తారు. రైట్ సార్. కప్పర ప్రసాద్ గారు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఇక్కడ ప్రధానంగా మనం తెలంగాణలో కానీ, భారతదేశంలో కానీ రైతుకు వ్యవసాయం ఎట్లా చేయాలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా రైతుకు అన్నీ తెలుసు, ఏ టైంలో ఏది పండియాలో వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఏ పంటకు ఎంత ధరిస్తా అనేది ప్రభుత్వం చెప్పగలిగితే చాలు. ఇప్పుడు నీకు వరికి ఒక గిట్టుబాటు ధర ప్రకటించింది, ఇంత వస్తుంది అనేది ఒక కేంద్రం చెప్పింది, లేకపోతే రాష్ట్రం చెప్పింది, ఏదైనా
ఒక ధర ఇప్పుడు నీకు కందులు పండితే ఇంత వస్తుంది, పెసలు పండితే ఇంత వస్తుంది, వరి పండితే ఇంత వస్తుంది అనేటువంటి ఒక అంచనా కనుక, అంటే రైతుకు ముందే తెలిసే పంట వేయక ముందే వచ్చేటువంటి పంట గిట్టుబాటు ధర ఎంత ఉంటుంది, దానికి ఎంత లాభసాటి ఉంటుంది అనేది కనుక రైతుకు స్పష్టంగా చెప్పగలిగితే ఆ పండించినటువంటి ధాన్యాన్ని రైతే మన ప్రభుత్వమే కొనుగోలు చేయగలిగితే, లేదా మా ప్రభుత్వం కొనుగోలు చేయించే విధంగా ఏర్పాటు చేయగలిగితే రైతుకు లాభసాటిగా ఉంటుంది, రైతులందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ప్రభుత్వం ధర ఎంత ఉంటుందో తెలియదు, ప్రభుత్వం కుంటదా కొనదో తెలియదు, దళారులకు అమ్మిన తర్వాత ప్రభుత్వం ధర పెంచి మళ్ళీ దళారుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తాయి. ఇట్లా రైతు అన్ని రకాలుగా నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుగానే రేపు వచ్చేటువంటి వ్యవసాయ సీజన్లో వచ్చేటువంటి పంటలకు ఈ ధర ఉంటుంది అని చెప్పి ముందే కనుక ప్రకటిస్తే రైతు అందుకు అనుగుణంగానే పంటలు పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ సార్, ఇది పరిస్థితి. మొత్తానికి వారికి సంబంధించినటువంటి బిగ్ డిబేట్ సంబంధించినటువంటి దాంట్లో అనేక అంశాలు తెరపైకి రావడం జరిగింది. ముఖ్యంగా రైతాంగాన్ని ఏ రకంగా సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది, వరి వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారికి ఏ రకంగా మార్గదర్శనం చేయాల్సినటువంటి అంశంపైన, దాంతోపాటు కేవలం వరి వద్దనుకున్నప్పుడు వరి ప్లేస్లో మిగతా పంటలను ఏ రకంగా ప్రోత్సహించాలి, దానికి సంబంధించినటువంటి మద్దతు ధర ఏ రకంగా ఇవ్వాలనేటువంటి అంశంపైన కూడా దృష్టి పెట్టాలనేటువంటి అంశంపైన కూడా అనేక మంది విశ్లేషకులు దీనికి సంబంధించినటువంటి విషయంలో వీరు వారి అభిప్రాయం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రైతన్నకు మేలు జరిగేటువంటి కార్యక్రమం వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయాలనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. నేను మధు మల్గడ్కర్, సైనింగ్ ఆఫ్.